హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము తొలి ఏకాదశి రోజు చేసుకునే స్పెషల్ ప్రసాదం ప్యాలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్యాలాల పిండిని జొన్నలతో చేస్తారండి. ఇప్పుడైతే నేను జొన్నలు అందుబాటులో లేని వాళ్ళైతే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడైతే నేను మొక్కజొన్నలు తీసుకున్నామండి. అదే మనం పాప్కార్న్ చేసుకుంటాం కదా, ఆ మొక్కజొన్నలు అయితే మనకు ఎక్కడ కిరాణా షాప్లోనైనా దొరుకుతాయి. ఇలా అయితే ఒక కప్ అయితే తీసుకోవాలండి. మనకి మొక్కజొన్నలు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలి. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని వేడిగా అయ్యాక అందులోనైతే మనము మొక్కజొన్నలు అనేటివి వేసేసుకోవాలి. మొత్తం వేయొద్దు, ఒక 4 స్పూన్స్ అలా వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే ఆయిల్, నెయ్యి ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గానే చేస్తా. ఇలా ఒక మూత పెట్టేసుకోవాలి. మూత మొత్తం పెట్టొద్దు, కొంచెం ఓపెన్ పెట్టేసుకోవాలి. ఇలా అటు ఇటు అనుకుంటానైతే ప్యాలాలన్నీ పగులుతుంటాయి చూడండి. ఇలా మొత్తం పగలాలి. ఈ ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ఈ ప్యాలాల పిండి అయితే ప్రతి ఒక్కరు చేస్తారండి. ఆ విష్ణుమూర్తికి ప్యాలాల పిండి అంటే చాలా ఇష్టము. మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజు అయితే ఈ ప్యాలాల పిండి చేసి దేవునికి అయితే సమర్పించండి. చాలా మంచిది ప్యాలాల పిండి చేస్తే. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అయిపోయినాయి. నేనైతే మొత్తం వేయలే, ఇక్కడ కొన్ని చూపిస్తున్నా కదా, కొన్ని పక్కకు పెట్టేసిన. ఇక్కడ ఒక ప్లేట్ అయితే చాలని ఇంతే వేసుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా అన్నీ వేసేసి మంచి మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు మనకి పుట్నాలు కావాలంటే పుట్నాలు కూడా వేసుకోవాలండి, మన ఇష్టం అది. నేనైతే అవన్నీ వేయలే కదా, సింపుల్గా చేస్తున్నా. ఇప్పుడైతే ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరి మొత్తం పొడి లెక్క అయితే పట్టొద్దు. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇంకోసారి అయితే పట్టాలి. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి ఇందులో. నేనైతే బెల్లం మొత్తం వేయలేను, కొంచెం తీసేసిన అందులోకించి. ఒక 2 ఇలాచీలు. ఇలా ఇంకోసారి మిక్సీ చేసేసుకోవాలి మొత్తము. ఇలా మొత్తం పొడి లెక్క చేసుకొని పక్కకైతే తీసేసుకోవాలండి. రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ మీకు డ్రై ఫ్రూట్స్ కావాలన్నా నెయ్యిలో మంచిగా వేయించి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ వేయలే కదా. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా అయితే రెడీ అయిపోయిందండి ప్యాలాల పిండి. మీరు కూడా పక్కా ట్రై చేయండి. మనం దేవునికి అయితే ఇలా ప్రసాదం లెక్క పెడితే చాలా మంచిది తొలి ఏకాదశి రోజు. ఓకే అండి, చూశారు కదా, ఇలా అయితే మీరు చేసి దేవునికి అయితే ఎక్కియండి. ఈజీగానే కదా. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.